హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మరి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఎపిసోడ్ గురించి అయితే ఎపిసోడ్ 4 పెళ్లి వారం అండి. సీజన్ 3కి స్వాగతం. స్వాగతం. ఛానల్లో అయితే చాలా అంటే చాలా మంచి యూజ్ఫుల్ కంటెంట్ అయితే పెడుతున్నానని అనుకుంటున్నా. చాలామంది ఆదరిస్తున్నారు అండ్ నచ్చలేని వాళ్ళు నచ్చలేదని చెప్తున్నారు. దానికైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయడం లేదు. మరి వీడియోని కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు కావాల్సింది దొరుకుతుంది. రిలీజ్ డేట్ ఒకటే కాదు, అర్థమైందా? మనకి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో కూడా, జరగబోతుందో కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తా. మరి వచ్చిన వెంటనే తెలిసేసుకోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి అని అంటే మరి నాకు వీడియో పెట్టినందుకు ఏదో ఒకటి ఉండాలిగా. మరి నాకు ఎవరు ఇస్తారు? మరి నాకు మీరే కదా చూసి, మొత్తం వీడియో చూసిన తర్వాత మీరే హెల్ప్ చేయాలి. ఓకే, ఒకవేళ మీకు కావాల్సిన కంటెంట్ కావాలి అని అంటే కింద అయితే టైం స్టాంప్స్ ఇస్తా, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా చూసుకోండి. అండ్ మెయిన్గా సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే గివ్ అవే అయితే ఇస్తానని చెప్పాను కదా. అక్టోబర్ 17న కన్ఫర్మ్ ఇస్తా గైస్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కాదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే వాళ్ళే కాదు, అండ్ అందరికీ మంచి గిఫ్ట్ అయితే ఇస్తా. అండ్ మనం 10Kకి అయితే వెళ్ళిపోతున్నాం. మరి 10Kకి వెళ్ళిపోతున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి అక్టోబర్ 17న అయితే 10K పూర్తయి అప్పటికల్లా అయిపోతుంది అని అనుకుంటున్నా. ముందుగానే అయిపోతే అక్టోబర్ 17న మంచి డే అని చెప్పి ఆ రోజైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఒక కామెంట్ చేయాలి అండ్ వీడియోని లైక్ చేయాలి అండ్ కంప్లీట్గా వీడియోని అయితే వాచ్ చేయాలి. అంతే, ఈ మూడే అడుగుతా. నేను ఇంకేం అడగను. సబ్స్క్రైబ్ చేసుకోవాలని అంటే మీ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ప్రతి వీడియో చూడండి డైలింగ్స్. ఎందుకంటే ప్రతి వీడియో చాలా ఇంటెన్స్ పెట్టి నేను రికార్డ్ చేయడం కానీ అండ్ అప్లోడ్ చేయడం కానీ. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా అనిపిస్తుంది, క్లౌడ్స్ బాగున్నాయా లేదనంటే ఇంకేమైనా మార్చమంటారా? అది నేను బేసిక్గా బెంగళూరులో ఉంటా కాబట్టి ఆ థీమ్ అయితే దొరికింది నాకు. మా ఇంటి దగ్గర ఉన్న ఏరియాలో వీడియో అయితే తీసి పెట్టా. మీకు ఒకవేళ కావాలి అంటే డిఫరెంట్ పెడతా ఉంటా. అండ్ మంచి మంచి ముచ్చట్లు కూడా చెప్తా ఉంటా మీకు. ఓకేనా? అండ్ ఎపిసోడ్ 3కి వచ్చేసి నిజంగా కత్తి సీన్ అయితే మాత్రం హైలైట్ గైస్. మరి మీలో ఎంతమందికి నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. మన ప్రసాదాన్ని గురించి చెప్పక్కర్లేదు కదా. కామెడీ టైమింగ్ మామూలుగా కాదు. నిజంగా ఆ టైమింగ్ అండ్ ఎప్పుడు అలాగే ఉండాలని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడే మనం నవ్వుతూ ఉంటాం. వాళ్ళు మంచి మంచి వెబ్ సిరీస్ తీస్తారని నాకు చిన్న ఆశ. మరి మీలో కూడా అలా ఆశపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ నేను మీ అక్షయ్, మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎపిసోడ్ 3లో ఇంకా చెప్పొచ్చు. బాస్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి తెలిసిందే కదా, రెడ్డి గారు బాధపడుతూ ఉంటారు. ఆ సీన్ అయితే అసలు ఎలాగా వాళ్ళ మిస్సెస్తో గొడవ అవన్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయి. కొంచెం హిందీ, కొంచెం తెలుగు, అలాగా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. కానీ మంచిగా ఎలివేషన్ అయితే ఇస్తున్నారు. వాళ్ళకి కూడా మంచిగా వెబ్ సిరీస్ అయితే మాత్రం ఎపిసోడ్ 3 వరకు వచ్చేసిందనంటే అసలు నేను నమ్మబుద్ధి అవుతాను లేదు నాకు అసలు ఏదో. కానీ కొంచెం ఫాస్ట్గా ఉంది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే వేరే వెబ్ సిరీస్లో కాదు, ఫాస్ట్గా అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే తర్వాత ఏం జరుగుతుంది ఎపిసోడ్ 4లో అయితే మోస్ట్లీ వీళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే తాతగారు చనిపోయారు కదా, అక్కడ తద్దినం కోసం సమ్ కార్యక్రమం ఉంటుంది కదా, కార్యక్రమం కోసం ప్రాసెస్ ఏదో చూపిస్తారు అనుకుంటున్నాను నేనైతే, భోజనాల గురించి. నెక్స్ట్ ఎపిసోడ్ 4లో. ఎపిసోడ్ 3లో అంతా ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఫ్రెండ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం నాకు ఇష్టం. ఎందుకంటే అది 1.5xలో కానీ 2xలో కానీ పెట్టి చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా అసలు నేను చెప్పలేను. నేను ట్రై చేస్తాను, మరి మీరు కూడా ట్రై చేసి ఒకసారి వీడియో చూడండి. మీకైతే మంచి ఫన్ ఉంటుంది. అండ్ హీరోయిన్ తెలిసిందే కదా, వాళ్ళిద్దరి మధ్యన కామెడీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు డార్లింగ్స్. ఎందుకంటే అది అండ్ ఇంకోటి మర్చిపోయాను చెప్పడం మీకు. కుకింగ్ దగ్గర అయితే నాకు ఫీలింగ్ ఏంటంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా? నిజంగా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు గైస్. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది. నేను చూసిన వాళ్ళు చాలామంది అమ్మాయిలకి లైక్ వంట కూడా రాదు చాలామందికి. కానీ ఇష్టమైన వాళ్ళ కోసం నేర్చుకుని మరీ వండుతారు. పప్పులు, ఉప్పులు
అన్నీ తెలిసిపోయినాయి నాకు. అదే కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు, చంద్రముఖి సినిమాలాగా ఎలివేషన్ ఇచ్చి దాని పక్కనే డైలాగులు వెంటనే అదైతే మాత్రం బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నాకైతే బాగా చాలా అంటే చాలా సీన్స్ నచ్చినాయి, కానీ ఒకటండి కాదు. ఆఫీస్ సీన్ అయితే మాత్రం మీకు ఆఫీస్ ఎక్కడ చూసినట్టు ఉంది కదా, ఎక్కడ చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫినిటమ్ని ఫాలో అయ్యే వాళ్ళైతే మాత్రం కన్ఫామ్గా వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేజర్ ఈవెంట్స్ అవన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి కాబట్టి వెబ్ సిరీస్ రిలీజ్లు కానీ అవన్నీ అక్కడే కనపడుతూ ఉంటాయి. కానీ బాగుంటుంది, నాకైతే ఒక విధంగా అనిపిస్తుంది. లైక్ బాగుంటుంది కదా అలాగే ఒక ఆఫీస్ సెటప్లో వీడియో తీయడం అనేది గొప్పే, కానీ మనకి చూడడానికి కూడా బాగుండాలి కదా. కానీ బాగుంది, బాగోలేదని అంటే బాగుంది. కానీ ఇంకా ఏం చెప్పాలని అంటే మోస్ట్లీ వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ ఫాదర్ మదర్ క్యారెక్టర్స్ని ఈ ఎపిసోడ్ 3లో అయితే తీసుకురాలేదు కాబట్టి చూద్దాం. మరి ఎపిసోడ్ 4లో కనపడతారు, మోస్ట్లీ కనపడతారు అని అంటున్నారు. ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకు తెలిసినంత వరకు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా అంటే చాలా చేంజెస్ జరుగుతాయి. అండ్ ఎందుకంటే ఎపిసోడ్ 5 కాబట్టి చాలా అప్పటి నుంచే కొంచెం ఎలివేషన్ అనేది కొంచెం బాగా ఎలివేట్ అవుతూ ఉంటారు. హీరోయిన్ కానీ స్క్రిప్ట్ కానీ బాగా అక్కడే మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి ట్రెండింగ్ వెబ్ సిరీస్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది దాంట్లో పెళ్లివారం అండి సీజన్ 3. మీరు ఏ వెబ్ సిరీస్ చూసుకున్నా కానీ ఫస్ట్లో 1 మిలియన్ రావడం కష్టమే, కానీ ఈ వెబ్ సిరీస్కి అయితే మాత్రం ఈజీగా వచ్చేస్తున్నాయి. మరి మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో. అండ్ ఇంకోటి ఏంటంటే కంటెంట్ బాగోకపోతే ఎవడో చూడ్డు, అందుకనే కంటెంట్ బాగుంది కాబట్టి అందరూ చూస్తున్నారు. ఈవెన్ నేను కూడా సజెస్ట్ చేస్తున్నా, మన దాంట్లో చూడొచ్చు. కంటెంట్ బాగోలేని నేను సజెస్ట్ చేయను గైస్. లాస్ట్ టైం పృథ్వీతో ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, ఆ వెబ్ సిరీస్ అయితే నిజంగా 1.5xలో పెట్టుకుని చూస్తే కానీ నాకు అర్థమవులే, అంత ల్యాగ్ మరి ఏమన్నా బూతులు కూడా నాకు రావడంలే. ఎందుకంటే అలాంటి వెబ్ సిరీస్లు అయితే ఉన్నాయి. మరి వెబ్ సిరీస్ని లవ్ చేసే వాళ్ళకి ఇదైతే మాత్రం ఒక డిజాస్టర్ అవ్వకూడదు. అండ్ ఎపిసోడ్ 3 అయితే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 1 and 2లో బాగా నచ్చినాయి నాకు 1 and 2, 3 బాగా నచ్చినాయి. మరి మీకు నచ్చినాయో నచ్చలేదో అన్నది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నాకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నా. అండ్ కామెంట్ సెక్షన్ ఎప్పుడు మీకోసం ఓపెన్లో ఉన్నది గైస్. ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్ యూజ్ చేయడంలే. మీకు హెల్ప్ చేయాలని అంటే హెల్ప్ చేయొచ్చు. ముందుగా మనకి రిలీజ్ డేట్ వచ్చేసి ఎపిసోడ్ 1 వచ్చేసి 5th August అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 17th August అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 4 30th August అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 3 వచ్చేసి 30th August అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 4 వచ్చేసి 7th September అయితే రిలీజ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అంటే 100% కన్ఫర్మ్. ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా. అదేవిధంగా కమ్యూనిటీ ట్యాబ్ చూసి హెల్ప్ చేయండి కొంచెం, ఎందుకంటే దాంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ పెడుతున్నా మీకోసమే, వేరే వాళ్ళు ఎవరి కోసం కాదు. ఉంటా మరి, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సీ యూ. జై హింద్.